మెగా అభిమానులందరికీ కూడా గుడ్ న్యూస్. రామ్ చరణ్ గారు, ఉపాసన గారు మరొకసారి తల్లిదండ్రులు కాబోతున్నారా ఏంటి అంటే అసలు ఏంటనేది తెలియకుండా ఇక జనవరి 31కి మాత్రం డబుల్ ధమాకా ఉండబోతుందంటూ హ్యాపీగా ఈ విషయాన్ని చెప్తూ ఆ రోజు కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఇంత ఈగర్గా వెయిట్ చేయడానికి, ఇంత హ్యాపీగా ఉండడానికి గల కారణం ఏంటి? సో ఖచ్చితంగా జనవరి 31 వారసుడు వస్తున్నాడు అంటూ ట్యాగ్ అయితే ట్రెండింగ్ అవుతుంది అనమాట సోషల్ మీడియాలో. సో ఎందుకంటే రామ్ చరణ్ గారు, ఉపాసన దంపతులు మరొకసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. సో ఈసారి వచ్చేది సింగిల్ కాదు, ట్విన్స్ అని చెప్తున్నారు. సో దానికోసం ఇంకా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారనమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో మెగా ఫ్యాన్స్ అంతా ఒక వారసుడు కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టింది, క్లీన్ కార్ అని పేరు పెట్టారు. సో చిరంజీవి గారు కూడా అయ్యో నాకు ఇప్పుడు ఈ పాపతో కలిపి ఇల్లంతా కూడా అంత ఆడపిల్లలే అయిపోయారు, నా కూతురు కానీ మనవరాళ్ళు కానీ అంతా లేడీసే ఉన్నారు. సో ఒక మగపిల్లాడు ఉండి ఆడుకుంటుంటే సరదాగా ఉంటుందని చెప్పి ఆయన ఎప్పుడూ అన్నారనమాట. సో తర్వాత వరుణ్ తేజ్ గారికి మగబిడ్డ పుట్టారు. సో మరి ఈ సంవత్సరం రామ్ చరణ్ గారికి జనవరి 31 ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతారని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. లేదు ఇద్దరు అబ్బాయిలే అని కొంతమంది అంటున్నారు. సో సోషల్ మీడియాలో రకరకాల న్యూస్లు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. ఏదేమైనా కానీ జాన్ 31కి డెలివరీ డేట్ ఇచ్చారు. సో వాళ్ళ హాస్పిటల్ అయిన అపోలోలోనే హైదరాబాద్లోనే అక్కడ డెలివరీ జరగబోతుందని చెప్పి అక్కడికి ఆల్రెడీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వెళ్ళబోతున్నారని కూడా చెప్పి తెలుస్తుంది. సో మరి ఇంకా ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుషీలోకి వచ్చారనమాట. ఈ వారం రోజులు ఇంకా ఆ పోస్టులతోనూ ఆ చిరంజీవి గారి పాత వీడియోలు ఆయన చెప్పినవి అవన్నీ తీసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట. సో అలాగే వేరే వేరే సినిమాల్లో డ్యాన్స్ వేసే వీడియోలు అన్నింటికి వీళ్ళ ఫేసెస్ పెట్టి సో ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నట్టు అంత ముందు కూడా ఫ్యాన్స్ అంతా అలాగే సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు మరింత ఎడిట్స్లో మరింత క్వాలిటీ పెంచుకుని మరింత థింకింగ్ అనేది అంటే ఫ్యాన్స్కి వాళ్ళ ఫ్యామిలీ హీరో ఎవరైతే బాగా చేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఫుల్ హ్యాపీ ఉంటుంది అనమాట. అంటే హీరో వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉన్నారు, మనం కూడా హ్యాపీగా ఉండాలనే ఒక ఆ థాట్లో ఉంటారు ఫ్యాన్స్ అంతా. సో మరి మెగా కుటుంబం హ్యాపీగా ఉంటే వాళ్ళ అభిమానులు అందరూ కూడా వాళ్ళ చిన్న ఫ్యామిలీలో ఏ చిన్న హ్యాపీనెస్ జరిగినా వీళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో మరి ఇప్పుడు రామ్ చరణ్ గారికి మరొక వారసుడు రాబోతున్నారు అంటే ఖచ్చితంగా ఇంకా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవన్నమాట. మరి చూడాలి జాన్ 31 చిరంజీవి గారు ఆయన స్వహస్తాలతోనే ఆయన సోషల్ మీడియాలో అనౌన్స్ చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది. మరి చూద్దాం చిరంజీవి గారు ఏం అనౌన్స్ చేయబోతున్నారని.